ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన ప్రధాన వార్త పైన ప్రజాభిప్రాయ వేదిక కల్వకుంట్ల కవిత సస్పెన్షన్ ఖాయము అని నేను అంటానా. అంటే 93% మంది, దాదాపుగా 93% మంది అవును అంటారు, అక్కను సస్పెండ్ చేస్తారంటారు. ఈడ చూడు, ఈడ కూడా 97% వస్తాను. ఈడైతే అక్కప్పని అవుట్ అయినట్టే. ఇంకా మంద సంపత్ గారు, ఈడల రాజేందర్ అందరూ జెండా ఓనర్స్ అంటే అవినీతి ముద్ర వేసి బయటకు గెంటాడు. ఇప్పుడు బిడ్డ విషయంలో ఎందుకు కేసీఆర్ నిద్రపోతున్నాడు అంటే ఆయన బీఆర్ఎస్ పార్టీ జెండా ఓనర్స్ అన్నాడు. ఆయన బీఆర్ఎస్ పార్టీ గుంజుకుంటాను భయం. ఇప్పుడు బిడ్డే కదనే, బిడ్డనే ఏమంటారు చెప్పు సంపత్ అన్న, అన్న బిడ్డే కదా. అది కవితను 24 గంటల్లో సస్పెండ్ చేయకపోతే హరీష్ రావు గారు బీఆర్ఎస్ నుంచి రాజీనామా చేయాలి, కేసీఆర్కి ఇంకా సోయి రావట్లేదు అని అంటాను. మరి చేస్తాడా అనే హరీష్ రావు గారు? మామ మాట జవదాటనుడే చంద్రబాబు నాయుడు లెక్క ఎన్నుపోటు పొడిచాడైతే బాగుంటుండే. మామకు ఎందుకంత బలుపు అంటే అల్లుడు చేదాటిపోయిన ధైర్యం. హరీష్ రావు గారు మరి ఆత్మగౌరవం లేదా? ఏది మాట అయినా, ఎంత పెద్ద మాట అన్నా అట్నే ఉంటామా? డిసైడ్ చేసుకోవాలి మరి హరీష్ రావు గారు. ఇంకేంది సారా దందా చేసి ఇంకా మాట్లాడుతున్నావా? కేసీఆర్ లేకుంటే వార్డు మెంబర్ కూడా గెలవలేమంటాను, వార్డు మెంబర్ కూడా గెలవలేమంటాను అక్కో నిన్ను, కేసీఆర్ లేకపోతే. దేవనపల్లి కవిత సారా దందా చేసి ఇంకా మాట్లాడుతున్నావా? కలవకుండా కవిత గట ఈరోజు ఇంటి పేరు కూడా మార్చుకోవాలి, అయ్య పేరు తీసేసి అత్తగారి పేరు పెట్టుకోవాలి. నువ్వు దేవనపల్లి కవిత అట్ట చూసుకో. ఆ సంపదాన్ని మంచిగా పెట్టిన కామెంట్ ఇంకున్నాయా? ఇంకంతే. నెక్స్ట్ జై శ్రీరామ్ జై భారత్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. గాజుల వెంకటేశ్వర్, కవిత ఎన్ని కుట్రలు చేసినా నెక్స్ట్ సీఎం కేసీఆర్. కల్వకుంట్ల కవిత గారు మీరు ఎన్ని కుట్రలు చేసినా మన నాయనే ముఖ్యమంత్రి అయితే తెలంగాణ పైన ఫిక్స్ అయిపోయారు. అక్క బాగా ఆగమ్య గోచరం. మురళి శుభోదయం మహేష్ గాడ్స్ అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. దోమ పక్కిరప్పన, కవితకు కేసు భయం ఉంది అన్నయ్య. ఏది శారదమ్మ కేసా? చెల్లెమ్మ ముఖ్యమంత్రి అయితే కేసు పోతుందేమో అనుకుంటున్నాడు, కొడతాను. అది పరిస్థితి. ఇంకేంది దత్తు అట వంశీ, గుడ్ మార్నింగ్. వెంకటేశ్వర గారు, టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల పార్టీ, కవిత పార్టీ కాదంట. మరి అందుకే కవిత ఎలగొట్టమన్నారు మీరు అందరూ. కలవకుండా కదా ఎలగొట్టమన్నారు, అయిపోతుంది పని. రమేష్ గారు, కవిత గారి వెంటనే సస్పెండ్ చేయాలి అని అంటారు. మహేష్ అన్న నీ ధైర్యానికి ఆన్సర్ పడ్డా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను అన్ని ఛానల్స్ చూస్తాను, అందరూ ఇట్లా మీరు గొప్పగా మాట్లాడుతున్నారంట. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అందరూ పేమెంట్ తీసుకుంటారు కదా, మరి మనం తీసుకుంటలేం కాబట్టి ధైర్యంగా మారుతున్నాం అంతే. అదే మామూలు తెలంగాణ వస్తే పిలుస్తారు కదా అన్న. 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి ఎందుకు చెప్పుకోలేకపోతున్నారన్న అంటున్నాను. మా వాళ్ళు ఇప్పుడు డార్క్ మోడ్లో పని చెప్తారే. డార్క్ మోడ్ ప్రస్తుతానికి డార్క్ మోడ్ అయిన తర్వాత లైమ్ లైట్లోకి వస్తారు. ఇప్పుడు రారు, ఎలక్షన్ రాగానే వస్తారు. మాణిక్యం గారు, కవిత ఎన్ని కుట్రలు చేసినా, రేవంత్ ఎన్ని కుట్రలు చేసినా, బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా, టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా 2005లో కేసీఆర్ సీఎం, వీళ్ళ భర్తం పడతాడు, జై తెలంగాణ అంటాను. అంతేనా? ఏమైనా కేసీఆర్ సీఎం అంటనా? మరి అప్పుడు రైతు బంధు ఇస్తాడేమో అడుగురు. మరి ఇప్పుడు ఇస్తలేరు కదా. మురళీకృష్ణ, నమస్తే మహేష్ అన్న. రేవంత్ రెడ్డి వరుస ఎట్లా ఉందంటే, నా కాడ సత్యం ఎక్కువ ఉంది, మొగుడా చెప్పులు వేసుకొని నిప్పులు దొక్కుతా అంటున్నాడు. సామెత బాగుందనే. మలదతుడు రేవంత్ రెడ్డి వరుస ఎట్లుందంటే, నా కాడ సత్యం ఎక్కువ ఉంది, మొగుడా చెప్పులు వేసుకొని నిప్పులు దొక్కుతా అంటున్నంట. సత్యవంతుడు నిరూపిస్తానికి చెప్పులు వేసుకుంటే కాళ్ళు కాదు కదా, అంత మంది సత్యవంతుడు మా అన్న. సంతోష్ గారు, జై తెలంగాణ జై కేసీఆర్. నమస్తే మధ్యన, గుడ్ మార్నింగ్. మీ అన్న ఫీల్ అవుతున్నాడు టీషర్ట్లు వదిలేసావని. మా అన్న టీషర్ట్ వదిలేస్తే ఫీల్ అయితే మా అన్న మేము ఒకటే బాగా ఆపుతుంటుంది మాది. మరేమంటారో నేను ఒకటే. నా గుండెల్లో ఉన్నాడు మా అన్న, మీకు తెలుసా? మా నుంచి 6 గంటలు నాకు గుండెలు ఇట్లా 2 చీల్తిట్టి మా రేవంత్ అన్నే వస్తాడు. మా వదినమ్మ మా రేవంత్ అన్న అటు ఉంటుంది లెక్క. ఇంకేంది రామట, తెలంగాణ బీజేపీ బిగ్ షాక్ ఇవ్వాలి అంటే
సర్పంచ్ ఎలక్షన్లో 0 సీట్స్ ఇద్దాం తెలంగాణ ప్రజలారా అని చెప్పేసి అంటుండు. గుడుసునవుతారా చెప్పలేమా, మరి ఏదైనా జరగచ్చు. నెక్స్ట్ ఎలక్షన్ లో పోటీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, బీజేపీ సీఎం క్యాండిడేట్ కేటీఆర్, ఇదే జరిగేది అని చెప్పేసి అంటాను. అంటే అలయన్స్ వస్తుందా, అలయన్స్ వస్తుందా అంటాను అన్న. బీఆర్ఎస్ బీజేపీ అలయన్స్ అంట. రమేష్ గారు తండ్రికి 4 పిల్లలు ఉంటే అందరూ మంచోళ్ళు ఉండరన్నా, ఒక్కరన్నా కంత్రి ఉంటారు. ఆ కంత్రిని కవితక్క తొందరగా పాటించి సాగనంపాలి, మస్ట్ ష్యూర్ అట. అక్కడ నిలగొట్టాలంటారు కార్యకర్తలు, ప్రజలు అంటారు, కార్యకర్తలు అంటారు. మరి కేసీఆర్ నిర్ణయం ఏంటంటో చూద్దాం. సంతోష్ గారు గుడ్ అనాలిసిస్, థ్యాంక్ యూ. సిబిఐ నిజాయితీగా విచారణ చేస్తుందా, మోడీ చెప్పినట్టు ఆడుతుందా, ఈ దేశానికి మొత్తం తెలుసు అని చెప్పేసి అంటుండు. గుడ్ మార్నింగ్ అన్న మల్గొండ అంట. కిరణ్ గారు గుడ్ మార్నింగ్ మహేష్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కామెంట్స్. ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ప్రతిరోజు ప్రజలుగా ఈరోజు వచ్చిన వార్తలపైన మీ అభిప్రాయాన్ని ప్రజలందరికీ చూపించే ప్రయత్నం జరుగుతూ ఉంది. సో అందువల్ల మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ రీచ్ పెంచాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళాలనుకునే వాళ్ళు దయచేసి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసే ప్రయత్నం చేయండి. కుదిరితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్టి బస్సులో లైక్ చేయకుండా మాత్రం చూడకండి. దాదాపుగా ఇప్పుడు 1000 మంది చూసారు, కానీ 1000 మంది లైక్ చేయలే. రీజన్ ఏంటంటే మీరు డిసైడ్ కావాలి. లైక్ చేస్తే ఎక్కువ మంది రికమెండ్ అవుతుంది. వీళ్ళు రిపోర్ట్ కొడతారు కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తాను. సాయంత్రం 7 వరకు లైవ్ ఉంటుంది.